సో అంటే మన భవిష్యత్ తరాలకు ఏం చెప్తున్నాం, రూల్స్ ఫాలో కావద్దు. ఎవడు కూడా ఏం రూల్స్ ఫాలో కావద్దు. మీరు రూల్స్ని ఎంత పర్ఫెక్ట్గా ఉల్లంఘించాలి, మీరు రూల్స్ ఉల్లంఘించాలి, కానీ చట్టానికి దొరకకుండా రూల్స్ ఉల్లంఘించి ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. చిన్న చిన్న లూప్ హోల్స్ పట్టుకొని, లీగల్గా ఉన్నటువంటి లూప్ హోల్స్, చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ పట్టుకొని మీరు చట్టాన్ని ఉల్లంఘించండి, చట్ట విద్రోహక పనులు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాడు దీని ద్వారా. అప్పుడు సుప్రీంకోర్టు మీద మాట్లాడిండు, చిన్న అపాలజీ లెటర్ తోటి ఓడిచిపోయింది. ఎలక్షన్ కమిషన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏం చేసిందో మనం చూసినాం, ఏం చేయలేదు. వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి అంత తిరిగిన, ఓటర్లను ప్రలోభ పెట్టిన వీడియోలు బయటకు వచ్చినా కూడా ఏం చేయలేదు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల టైంలో కూడా అదే చేస్తూ ఉన్నాడు. జస్ట్ చిన్న లాజిక్ని పట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నాడు ఆయన. సో ఇట్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్తా ఉన్నాడు, మీరు చట్టాన్ని ఉల్లంఘించండి, కాకపోతే నా లెక్క తెలివిగా, నాగ్గా దాన్ని వాడండి, తెలివి ఉపయోగించి, అతి తెలివిని ఉపయోగించి మీరు చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, కానీ తెలివితోటి చేయండి, చట్టాన్ని ఉల్లంఘించినా కూడా దొరకకుండా చట్టానికి చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మేబీ మరి ఆయన చుట్టూన్న వాళ్ళందరూ కూడా అదే పని చేస్తున్నారేమో, ఎందుకంటే ఆయన అదే చేస్తున్నాడు అంటే పక్కన ఉన్న వాళ్ళు అదే చేస్తారు. మేబీ అందుకే కావచ్చు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ఏమంటారు, ఎగ్జాంపుల్గా చూస్తున్నాడు, ప్రాక్టికల్గా చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల టైంలో, జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల టైంలో ఆయన పర్టికులర్గా ఒక ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టుగా ఏమంటారు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాడు మనందరికీ. చట్టాన్ని ఉల్లంఘించండి మీరు, కానీ తెలివిగా ఉల్లంఘించండి, చట్టానికి దొరకకుండా ఉల్లంఘించండి, నా లెక్క 9 ఏళ్ళైనా కేసుకు దొరకకుండా, నేరం నిరూపణ కాకుండా ఉండేలాగా ఉల్లంఘించండి, చట్టాన్ని, న్యాయాన్ని, అందులో ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని ముందుకెళ్ళండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా మనం తెలుసుకోవాలి. ఇవి దానికి 3 ఇప్పటిదాకా చెప్పిన కూడా ఎగ్జాంపుల్స్.